ఈ ఏషియా కప్లో మన టీం ఇండియా ఫర్ ది ఫస్ట్ టైం నిజంగానే ఒక గట్టి క్లోజ్ మ్యాచ్ని క్లీన్ చేశారు. అసలైన విషయం ఏంటంటే ఈ డెడ్ రబ్బర్ గేమ్లో శ్రీలంక టీం ఊహించని స్థాయిలో ఫైట్ ఇచ్చింది. నిజంగా ఏషియా కప్లో ఫస్ట్ టైం ఒక అద్భుతమైన థ్రిల్లర్ చూసాం. అదే విషయం మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా చెబుతూ ఇది ఫైనల్ ఆడిన ఫీలింగ్ ఇచ్చింది అన్నాడు. సో గేమ్ ఏ రేంజ్లో సాగిందో అర్థం అవుతుంది. ఈ మ్యాచ్ పూర్తిగా బౌలర్స్కి ఒక నైట్ మేర్. ఎందుకంటే రెండు జట్లు కూడా 200+ స్కోర్స్ నమోదు చేశాయి. ఇదే ఎడిషన్లో ఇంతవరకు ఒక్కసారి కూడా 200 రన్స్ రాలేదు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం రెండుసార్లు 200+ టోటల్స్ వచ్చాయి. ఇండియా వైపు చూస్తే మళ్లీ కొన్ని మిస్టేక్స్ రిపీట్ అయ్యాయి, ముఖ్యంగా ఫీల్డింగ్లో. క్యాచింగ్ కొంత ఇంప్రూవ్ అయినా గ్రౌండ్ ఫీల్డింగ్ మాత్రం ఇంకా లూజ్గా కనిపించింది. బౌలింగ్ సైడ్లో అయితే హార్దిక్ పాండ్యా, బూమ్రా లేకపోవడం పెద్ద లోటుగా అనిపించింది. మరియు టీమ్ చేంజెస్ విషయంలో దూబే, బూమ్రాకి రెస్ట్ ఇచ్చి అర్షదీప్ సింగ్, అర్సిత్ని తీసుకొచ్చారు. అంటే ఒక ఎక్స్ట్రా బౌలర్తో ఫీల్డ్కి వెళ్లారు. శ్రీలంక కూడా ఒక 2 మార్పులు చేశారు, కానీ ఫలితం మాత్రం వారికి పెద్దగా రాలేదు. బ్యాటింగ్లో శుభ్మన్ గిల్ త్వరగానే అవుట్ అయినా అభిషేక్ శర్మ మళ్లీ ఒకసారి క్లాసిక్ ఇన్నింగ్స్ ఆడాడు. వరుసగా మూడో మ్యాచ్లో హాఫ్ సెంచరీ కొట్టాడు. అతని స్ట్రైక్ రేట్, బ్యాట్ స్వింగ్ చూసి రియల్ ఆఫ్ ది వరల్డ్ బ్యాటింగ్ అనిపించింది. అయితే కెప్టెన్ మాత్రం మళ్లీ ఫామ్లోకి రాలేకపోయాడు. 13 బంతుల్లో కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. అయినా మిడిల్ ఆర్డర్ ఈసారి అద్భుతంగా కవర్ చేశారు. తిలక్ వర్మ, సామ్సన్ల పార్ట్నర్షిప్ గేమ్ని హ్యాండిల్ చేసింది. చివర్లో అక్షర్ పటేల్ ఒక లాస్ట్ బాల్ 6 కొట్టి స్కోర్ 200 దాటేలా చేశాడు. శ్రీలంక బౌలింగ్ వైపు చూస్తే ఎవరూ కూడా కంట్రోల్ చేయలేకపోయారు. అందరూ 9+ ఎకానమీ ఇచ్చారు. ప్రత్యేకంగా సామ్సన్ స్పిన్ అటాక్ని దుమ్ము రేపాడు. చేసింగ్లో మాత్రం శ్రీలంక గట్టి ఫైట్ ఇచ్చారు. పాతుమ్ నిసాంక సెంచరీ కొట్టాడు, అది కూడా 58 బంతుల్లోనే 107. ఇంతకు ముందు ఇంత స్పీడీగా అతనికి రన్స్ రాలేదు. కుశాల్ పెరేరా కూడా 32 బాల్స్కి 58 కొట్టి ఇద్దరూ కలిసి 127 రన్స్ స్టాండ్ ఇచ్చారు. మన బౌలింగ్ టాక్టిక్స్ అంత బాగా క్లిక్ కాలేదు. హార్దిక్ పాండ్యా ఇంజరీ వల్ల తిరిగి రాలేదు. అదే టర్నింగ్ పాయింట్ అయ్యింది. అయినా వరుణ్ చక్రవర్తి మధ్యలో ఆ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేసి గేమ్ మళ్లీ మనవైపు తిప్పాడు. డ్రామా లాస్ట్ ఓవర్స్లో పీక్కి వెళ్ళింది. ఫీల్డింగ్లో మిస్ ఫీల్డ్స్, డైవ్స్ మిస్ అవ్వడం వల్ల మ్యాచ్ టైకి వచ్చింది. సూపర్ ఓవర్లో అయితే మనం 1-సైడెడ్గా గెలిచాం. హర్షదీప్ సింగ్ నిజంగా మైండ్ బ్లోయింగ్ ఓవర్ వేసి క్లీన్ చేసేశాడు. కానీ ఈ మ్యాచ్లో మరోసారి స్పష్టంగా కనిపించిన విషయం ఏంటంటే మన ఫీల్డింగ్ స్టాండర్డ్ ఇంకా పెంచుకోవాలి. ఫైనల్ ముందు ఇది ఒక చిన్న వార్నింగ్ లాంటిది. బట్ బౌలింగ్లో అంతగా టెన్షన్ అవసరం లేదు, ఎందుకంటే బూమ్రా, హార్దిక్ తిరిగి వస్తారు. కాబట్టి ఫైనల్లో మాత్రం మన టీం ఇండియా ఫుల్ స్ట్రెంగ్త్తో ప్రాణం పెట్టి ఆడతారని ఖచ్చితంగా అనుకోవచ్చు. చూడాలి మరి ఈసారి కప్ని అజేయంగా మనం లిఫ్ట్ చేస్తామా లేదా అనేది.